ఉక్కు కార్మికులు మరోసారి ఉక్కు పిడికిలి బిగించారు. దశల వారీగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిరసిస్తూ తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ విశాఖ ఉక్కు కర్మాగారం కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన నిరవార్థిక సమ్మె ఈరోజు ఉధృతంగా మారింది. అడ్మిన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కార్మికులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో కార్మిక నాయకుడు భాస్కర్ అస్వస్థకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక ఉద్యమంపై పోలీసులను ప్రయోగించి ఇబ్బంది పెడుతోందనే వాదన కూడా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులను రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తోంది. ప్లాంట్లో మొత్తం 13,250 మంది కాంట్రాక్టు కార్మికులు ఉండగా వారిలో 33% మందిని తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఏప్రిల్ నెలలో 1731 మందిని తొలగించింది. కాంట్రాక్టు కాలం పూర్తయినా మరో 1500 మందికి గేట్ పాసులు ఇవ్వకుండా వాళ్ల ఉద్యోగాల్ని ప్రశ్నార్థకంగా మార్చింది. మరో 2000 మందిని తీసేయడానికి ఏర్పాట్లు చేసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ కాంట్రాక్టు కార్మికులు ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే యాజమాన్యం ఏదో ఒక కారణం చూపించి తమను తొలగించడానికి చూస్తోందని తెలుసుకున్న చాలా మంది సమ్మెలో పాల్గొనకుండా విధులకు వెళుతున్నారు. 25 నుంచి 30% మంది మాత్రమే సమ్మె చేస్తున్నారు. దీంతో ఉత్పత్తి తగ్గింది. ప్రతిరోజు 2 బ్లాస్ట్ ఫర్నేస్ల ద్వారా 14,000 టన్నుల హాట్ మెటల్ తయారవుతుండగా శనివారం ఇది 10,000 టన్నులకు పడిపోయింది. మరోవైపు కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సోమవారం రాత్రి మరో 1480 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ ఉత్తర్వులు తయారు చేసింది యాజమాన్యం. అవి ఏ క్షణంలోనైనా బయటకు వచ్చే అవకాశం ఉంది. గత 5 రోజులుగా సమ్మె చేస్తున్న వారితో పాటు వారికి నాయకత్వం వహిస్తున్న కార్మిక సంఘ నాయకుల పేర్లు ఈ ఉత్తర్వుల్లో ఉన్నాయి. దీంతో కార్మికులు అడ్మిన్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అనుకున్నట్టుగానే అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా సోమవారం కార్మిక శాఖ అధికారుల వద్ద ఇరు వర్గాలకు చర్చలు జరిగాయి. ఇలా చర్చలు జరిగేటప్పుడు జనరల్ మేనేజర్ స్థాయి అధికారి హాజరవుతారు. సోమవారం మాత్రం మేనేజర్ స్థాయి కలిగిన జూనియర్ అధికారిని యాజమాన్యం పంపించింది. యాజమాన్యాన్ని ఒప్పించే స్థాయి ఆ అధికారికి లేదని గుర్తించిన కార్మిక శాఖ అధికారి ఆయనను వెనక్కి పంపించేశారు. దాంతో చర్చలు విఫలమయ్యాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఈ స్థాయిలో ఉద్యోగుల వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నాయి కాంట్రాక్టు కార్మిక సంఘాలు.